హలో హలో శనార్థే శనార్థి నర్సయ్య తాత మాట్లాడుతున్నా ఏఎన్ఎన్ ఛానల్ అన్నా అన్న 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 ఇప్పుడే లేచినావే అవును జర ఇయ్యాల లేట్ వచ్చినట్టు అరే అట్టనా ఇగో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు మీరు ఏఎన్ఎన్ ఛానల్ లైవ్లో ఉన్నారు అయితే రాష్ట్రంలో యూరియా కొరత ఇక మరి రైతులని అన్నవో రామచంద్ర అని ఆగం పక్షులా చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. నేను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, ఎన్నిసార్లు కాగితాలు రాసినా, ఉత్తరాలు రాసినా, లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వము ఇక మరి నిమ్మకు నీరెత్తినట్టుగా అసలు రైతుల ఇబ్బందులు పట్టించుకుంటలేదు. యూరియా కోసము తిప్పల పడుతున్నారు రైతులు. మరి ఆ యూరియా కావాలని నేను మీ ఫర్టిలైజర్స్ శాఖ మంత్రి ఆయన జగత్ ప్రకాష్ ఉండుగా ఆయన కూడా లేఖ రాసిందట తుమ్మల నాగేశ్వరరావు. మరి యూరియా లేక రైతులేమో మరి ఇక చెప్పులు లైన్లో పెట్టే కాడికి వచ్చింది కథ. ఇప్పుడు తాత సరే నువ్వు ఏఎన్ఎం తాతలా అడుగుతున్నావు ఛానల్లా, ఇది ఆడ దాకా పోయేసరికి టైం పడుతుందో ఏమో. ఇక్కడ ముఖ్యమంత్రి ఢిల్లీకి 4 సార్లు పోయిండు. మంత్రి లేఖ రాసే బదులు ఒకసారి పోయి మాట్లాడితే బానే ఉంటది కదా. ఇప్పటిదాకా కేంద్రమే ఇచ్చింది కదా, వీళ్ళేం తయారు చేసి ఇయ్యలే కదా ఇక్కడ. ఇప్పుడు కూడా ఇస్తది తప్పకుండా. నిన్న వర్షం పడంగానే ఇయ్యాల లెటర్లు రాస్తే కాదు కదా, ముందే ప్లాన్ గా చేసుకొని తెచ్చుకొని గోడౌన్లలో పెట్టుకోవాలి కదా రాష్ట్రం. సో ముందు చూపు లేకపోవడమే రాష్ట్ర ప్రభుత్వంది. ఇటువంటి కార్యక్రమాలు చేసి మమ్మల్ని బదలాం చేయాలని. మస్తు యూరియా ఉంది. మొన్న 10 ఏళ్ల గవర్నమెంట్ లో మేమే ఇచ్చినాము, ఇప్పుడు మేమే ఇస్తున్నాం. పోయిన పంటకు మేమే ఇచ్చినాం, ఇప్పుడు సబ్సిడీ తోని మరి ఇలా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. దీంట్లో రూపాయి రాష్ట్రం ఇచ్చేది లేదు, పోయేది లేదు. ఓన్లీ బదలాం చేయాలని చూస్తుడు అంతే. కిషన్ రెడ్డికి లేఖ రాసిండట, బండి సంజయ్కి లేఖ రాసిండట. ఇక ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని ఇక మరి లేఖలు ఎప్పుడో రాసినా కానీ ఇంతకు నిన్న ఒకటి అడుగుతా తాత. ఇప్పుడు ఢిల్లీకి విమానంలో పోయి ఇంకా ఏం పనిలేని రాహుల్ గాంధీని 10 సార్లు కలుస్తారు, లేకపోతే వేరే మంత్రుల దగ్గర పోతారు. దీన్ని హైదరాబాద్ ఉండే కిషన్ రెడ్డి గారి దగ్గరికి ఒకసారి పోయి రమ్మను. తుమ్మల నాగేశ్వరరావు గారిని క్యాబినెట్ మంత్రి కదా ఈ దేశానికి, రాష్ట్రానికి. తప్పేముంది నామూష. మొత్తం రాష్ట్రం దేశానికే మంత్రి కదా కిషన్ రెడ్డి గారు. మరి అంత పెద్ద మంత్రి ఈయన్నే ఉన్నాక ఢిల్లీ దాకా విమానాలలో పోయి ఎవరెవరో కలిసి వస్తాడు, రాహుల్ గాంధీనో వేరే మంత్రుల్లో. మరి కలిసి వస్తే అయిపోతుంది కదా. ఈడ నామూష వేరే మంత్రుల దగ్గర పోతున్నాం, ఇది మన మంత్రి దగ్గరికి మనం పోవద్దా? అది అన్నట్టు నేను మర్చిపోతున్నా. ఒకసారి మీ పేరు మీ హోదా చెప్పురి మా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు. నేను చెప్పనైతే నువ్వు చెప్పవైతే ఎవరితో మాట్లాడుతున్నావు మా తాత అనుకోవాలా మా ఏఎన్ఎన్ ప్రేక్షకులు. నా పేరు తాడూరు శ్రీనివాస్ ప్రజాపతి, ఫార్మర్ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ని, బీజేపీ రాష్ట్ర నాయకుడిని. ఇది కథ. అయితే మరి ఎట్టెట్టుందే బీజేపీ సంసారం ఎట్టెట్టుందే? ఫస్ట్ క్లాస్ ఉన్నది తాత. అంతేనా? ఫస్ట్ క్లాస్ ఉన్న. నిజంగా కష్టపడటానికి పదవులు వస్తాయి ఇంట్లో. దొంగ పార్టీలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లా కష్టపడ్డాడు ముసలోడయి రిటైర్ అయిపోయి ఇంటికి పోతాడు. మన్మలు లెక్కిరిస్తారు, మన్మరాలు లెక్కిరిస్తారు. ఏమో కానీ తాత ఒక ముచ్చట మాత్రం సోషల్ మీడియా కోడై కూస్తుందే. మరి ఏమో అంటారు చూడు, ఇప్పుడు గన్నులో బుల్లెట్లు లేకపోతే కథ ఎట్టుంటుందో, ఇప్పుడు బీజేపీలో రాజాసింగ్ లేకపోతే కథ గట్లా అంటుర్రు. మరి కోహ్లీగాని దీన్ని తప్పతీసినట్టేనా? మరి దీని సంగతి ఎట్లా చేస్తారు రాజాసింగ్ని? చెరువు మీద అలుగుతే చేపకు నష్టమా చెరువుకు నష్టమా? చెప్తా నువ్వే, నీకు సామెతలు వచ్చు కదా. ఇక చెరువు మీద అయితే కొంగకు ఎంతది కానీ మరి ఈ కోయిలాగా బాగా తిప్పట్లాడుతుందట, ఫోన్ తిడుతుందట. మరి హిందుత్వ భావజాలాన్ని ముంగటేసుకొని భుజాన మోసుకుంటా బలంగా తీసుకుపోతుందట. మరి ఎంతసేపు చెప్పు. అందుకే మనము మొన్నటి దాకా ఈ వ్యక్తులను నమ్మే రాజకీయాలని మనం ప్రోత్సహించొద్దు. ఒక కేసీఆర్ ని నమ్మితే కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది కానీ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు బాగుపడలేదు, ప్రజలు బాగుపడలేదు. గాంధీ కుటుంబాన్ని నమ్ముకొని ఒక కుటుంబ ఆధారిత పార్టీకి ఒక్కరిని నమ్ముకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చెతకిలా పడ్డది, మళ్ళా లేస్తలేదు. ఇది బీజేపీ వ్యక్తి ఆధారిత పార్టీ కాదు. ఇది నా సిద్ధాంతంతో ఉంటుంది. పార్టీ గొప్పది, మనుషులు కాదు ఇంట్లో ఉన్నోళ్ళు. ఆ పార్టీ ద్వారా మనుషులు గొప్పోళ్ళు అవుతారు.
ఇప్పుడు పార్టీ బీఫామ్ మీద నిలబడ్డాడు కాబట్టి గెలిచిండు. గతంలో తెలుగుదేశం ఉండొచ్చు, ఇప్పుడు బీజేపీ. పుట్టంగానే ఆయన ఎమ్మెల్యేగా పుట్టలే కదా. అట్లా మాట్లాడకూడదు. ఆయన కూడా పార్టీ మీద పోయేటప్పుడు ఏమంటారు చూడు, నది ఈద దాకా తెప్ప మీద పోతారు, ఆ తర్వాత తెప్ప తలిగేసినట్టుంది ఇది. ఓడ దాటినాక ఓడ మల్లన్న ఏమంటారు కదా, ఓడ దిగినాక బోడమల్లన్న అట్లా ఉన్నది తాత అయిన పని. అయితే ఇంకో మాట కూడా ఏంటంటే రామచంద్రరావు కూడా అనుభశాలి అనే సిద్ధాంతాలకు కట్టుబడి